రవి, అరుణ్ మంచి స్నేహితులు. కానీ వారి ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉండేవి. అరుణ్ ఎప్పుడూ కూరగాయలు, పండ్లు, పాలు తరచుగా తినేవాడు. కానీ రవి మాత్రం బర్గర్, చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు తినేవాడు. ఒకరోజు స్కూల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. రవి మొదట వేగంగా పరిగెట్టినా మధ్యలో అలసిపోయి పరిగెట్టలేకపోతాడు. అరుణ్ మాత్రం నెమ్మదిగా, స్థిరంగా పరిగెడుతూ విజేతగా నిలుస్తాడు. అరుణ్ని అభినందిస్తూ తన స్నేహితుడు, "నువ్వు ఇంత చురుగ్గా ఎలా పరిగెట్టగలిగావు?" అని అడుగుతాడు. అరుణ్ దానికి, "నేను ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్లే వేగంగా పరిగెట్టగలిగాను" అని చెప్తాడు. అప్పుడు రవి తన పొరపాటుని గ్రహించి, "ఇకపై నేను కూడా నీలానే ఆరోగ్యకరమైన ఆహారం అలవాటు చేసుకుంటాను" అని అరుణ్తో అంటాడు. తర్వాత నుండి రవి కూడా పండ్లు తినడం మొదలు పెడతాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరానికి శక్తిని ఇచ్చి మంచిగా పనిచేసేలా చేస్తుంది. జంక్ ఫుడ్ తినడం వలన శరీరం త్వరగా అలసిపోవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.